తీర్మానం గట్టిగా చేయాలంతే. నువ్వు ఒకసారి గట్టిగా వద్దు అనుకోవాలంతే. ఏమి లేదు అక్కడ, ఏమీ లేదు. మా నాన్నగారు యవ్వన కాలంలో ఉన్నప్పుడు తన యవ్వన కాలం స్నేహితులందరూ కలిసి ఎవరో ధైర్యవంతులను పందెం వేసుకున్నట్ట. పలాని చోట దయ్యం ఉంటుంది, శ్మశానం వైపు రోడ్డు మీద. ఆ దారికి వెళ్ళే వాళ్ళని కొడుతుంది. అర్ధరాత్రి 1 గంటకి అక్కడికి వెళ్ళి రాగలిగితే వాడు ధైర్యవంతుడు. అంటే మా నాన్నగారు పందానికి ఒప్పుకున్నారట. పాస్టర్ గారి పిల్లలు కదండి, దయ్యానికి ఎక్కడ దొరుకుతారు, లెక్క చెప్పాలన్నా పర్లేదు వెళ్దామన్నారట. వీళ్ళందరూ రకరకాలుగా మోటేసి ధైర్యవంతుడా పిరుకోవడానికి కాపు కాశారు. ఈయన 1 గంట సమయానికి అక్కడికి వెళ్ళారు. అక్కడ ఏదో వస్తువు ఉంది, తీసుకొని రావాలి, అది పరీక్ష. సరిగ్గా ఇక శ్మశానం దగ్గరికి వెళ్ళాక ఆ చింత చెట్టు కింద ఓ ముసలమ్మ కూర్చుని ఉందంట. నాయన అర్ధరాత్రి 1 గంటకి. అమ్మా, నేను చాలా మెయింటైన్ చేశానే. సరిగ్గా ముసలమ్మ కూర్చుంది. అది చూస్తే ముసలమ్మ కూడా డాడీ వైపే చూస్తుందంట. అమ్మ నాయన, ఇది ఖచ్చితంగా దయ్యం అయి ఉంటుంది. యేసు రక్తం ఇచ్చాం, కల్వరి సిల్వర్ రక్తం, హల్లెలూయా అనుకుంటుంటే అసలు జంకు బొంగలే. ఎవరు నువ్వు ముసలం, లేగా అన్నాడు. అట్లాగే చూస్తుందంట. ధైర్యం చేసుకుని లోపల భయం ఉన్నా స్వరంలో ధైర్యం కనిపించే ప్రయత్నం. భయం అంతా గుండెలో దాచి ఎంత మెయింటైన్ చేసినా పని అవ్వట్లేదంట. అలాంటప్పుడు జరిగిన కార్యం ఏంటి తెలిసిన? మెల్లిగా కింద కూర్చున్నట్టు చేసి ఒక మంచి రాయి తీసి ఆ ముసలమ్మని లాగిపెట్టి కొట్టారంట. ఉంటే ఉంది, పోతే పోయిందని కొడితే రాయి పెట్టి ముసలమ్మని కొడితే లాగిపెట్టి టంగుమని శబ్దం వచ్చిందంట. దయ్యం అయితే మటుకు ఎంత సౌండ్ ఎందుకు వచ్చిందిరా అని చూస్తే దట్స్ ఎ మైల్ స్టోన్, ఒక మైల్ రాయి అది. అసలు ముసలమ్మ లేదు, ఎవరు లేరు. దయ్యం ఉంటుంది, కొట్టేస్తుంది, పుచ్చుళ్ళందరినీ గో మీద కొట్టేసింది, నేను కూడా కొట్టేస్తుంది అని ఒక పిక్చర్ వీళ్ళు క్రియేట్ చేసినందువలన దయ్యం ఉందంటావా, ఉందంటావా, ఉందంటావా అంటే అక్కడ రాయి దయ్యంలా కనబడి దయ్యమా పోడా. అందుకని పెద్దలు చెప్పారు, భయం అన్నది దయ్యమే కానీ వేరొకటి కాదు. అసలు భయమే దయ్యం రా, ఇంకేడ వచ్చింది నీకు ఇంకోటి. ఓపిక చేసి వెనక్కన కొంగి రాయి తీసుకొని కొట్టాడు కాబట్టి రాయి ఏం తేలింది. లేకపోతే భయం అనే దయ్యం తనను పట్టుకొనగా ఆ భయం అనే దయ్యముతో వణుకుతూ జ్వరముతో ఇంటికి వచ్చును. అంతకన్నా ఏముండదు, టెన్షన్ పడితేనే ఉంది వ్యవహారం.